ये कौन है? बालाजी बाबाजी पाँच खिलाड़ी पांच। ఇక్కడ గాంధీజీ అయితే నడుచుకుని వెళ్తా ఉన్నాడు అక్కడికో దర్శనానికి ఏమో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దానండి. ఇదిగోండి గాంధీజీ. నాకు తెలిసి నా లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ ఇదే అనుకుంటా. ఈరోజు హాతీరామ్ బావాజీ యొక్క జీవ చరిత్ర అయితే తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ నమ సినిమాలో నాగార్జున గారు నటించిన పాత్ర ఏదైతే ఉందో అదే హాతీరామ్ బావాజీ యొక్క జీవ చరిత్ర. హాతీరామ్ బావాజీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. హాతీరామ్ బావాజీ పాచికలాడు ప్రదేశం ఇది, చూద్దాం రండి. ఇదే హాతీరామ్ బావాజీ మరియు వెంకటేశ్వర స్వామి పాచికలాడిన ప్రదేశము. ఇక్కడ కూర్చున్న స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలుగు రాదు, అయినా కూడా నాకు హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మీరే వినండి. ये कौन है? बालाजी बाबाजी पाँच खिलाड़ी पांच। पाँच जहाँ गेम హాతీరామ్ బావాజీ 600 ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశం నుండి మన తిరుమలకైతే రావడం జరిగింది. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించేవాడు. ఈయన భక్తికి మెచ్చి వెంకటేశ్వర స్వామి ఈయనతో పాచికలు ఆడడానికి ఈ ప్రదేశానికైతే వచ్చేవాడు. అప్పట్లో తిరుమలను పరిపాలించిన నవాబ్ ఎవరైతే ఉన్నారో దీన్ని కట్టు కదా అని తేల్చడానికి బావాజీకి ఒక షరత్ అయితే పెట్టాడు. ఒక్క రాత్రిలోగా రూమ్ నిండా ఉన్న చెరుగడ్డలన్నీ తింటే నేను నమ్ముతాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. బావాజీకి ఏం చెయ్యాలో దిక్కు తోచక వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాడు. వెంకటేశ్వర స్వామి అప్పుడు ఏనుగు రూపంలో ప్రత్యక్షమయ్యి అక్కడున్న చెరుగడ్డలన్నీ తినేసి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి హాతీరామ్ బావాజీని ఆలయ ప్రధానాధికారిగా నియమించారు. హాతీరామ్ బావాజీ ఈ కొండల్లోనే జీవ సమాధి చేయబడింది. ఒకసారి ఆ సమాధి మొత్తాన్ని ఒకసారి చూసేసి వద్దానండి. ఇదే హాతీరామ్ బావాజీ లోపల జీవ సమాధి అయిన స్థలం. లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ గాంధీజీ అయితే నడుచుకుని వెళ్తా ఉన్నాడు అక్కడికో దర్శనానికి ఏమో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దానండి. ఇదిగోండి గాంధీజీ. ఇదే హాతీరామ్ బాబాజీ జీవ సమాధి. హాతీరామ్ బాబాజీ సమాధిని అయితే చూసాము. స్ట్రైట్గా ఏదో రోడ్డు ఉంది, ఏదో కొండ మీదకి వెళ్తుంది అనుకుంటా. ఈ రోడ్డుని ఒకసారి చూద్దారండి. నాకు తెలిసి నా లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ ఇదే అనుకుంటా. అసలు ఈ చుట్టుపక్కల కొండలు అయితే ఎలా ఉన్నాయో అసలు మాటలో కూడా చెప్పలేకపోతున్నా. హాతీరామ్ బాబాజీ జీవ సమాధి అయితే ఉందో ఆ జీవ సమాధి నుంచి స్ట్రైట్గా రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కాడి నుంచి స్ట్రైట్ పైకి కొండ మీదకి రోడ్డు వెళ్తుంది స్ట్రైట్గా. ముందరికి వెళ్తూ ఉంటే అక్కడ ఏదో పాడుపడిపోయిన ఇల్లు ఏదైతే ఉంది ఆ ఇల్లును కూడా ఒకసారి చూద్దాం. చూస్తూ ఉంటే భయం వేస్తుంది, కానీ వెళ్ళాలని క్యూరియాసిటీ ఎక్కువ ఉంది నాలో. అదే ముందుకు తీసుకెళ్తా ఉంది నన్ను. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తాను. ఇదిగోండి చూడండి, ఇంకా ముందుకు వెళ్తా ఉన్నా. ఇటువైపు ఏదో రూట్ వెళ్తుంది, మనం వచ్చింది అయితే ఈ రూటు. ఆ రూటు ఇటువైపు ఏదో రూట్ అయితే వెళ్తుంది. ముందు ఏదో ఇల్లు అయితే ఉంది, అది కూడా చాలా పాడుపడిపోయినట్టుంది. జీవితంలో ఎప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూడండి, నేను నా సొంతంగా నేను ఒక జాబ్ చేయట్లేదు, ఇదే నా జాబ్గా పెట్టుకున్నా. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది దీంట్లో ఉంటే. లైక్ ఫుడ్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఇంకా ఎక్సెట్రా, నిద్ర, సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ వన్స్ నువ్వు దాన్ని దాటుకుని ముందరికి వెళ్తే వండర్ఫుల్ లైఫ్ని చూస్తావు నువ్వు. అసలు చాలా బాగుంటుంది. చూడు, అసలు ఎవ్వరూ లేని ప్రదేశంలో నేను ఒక్కడనే నడుచుకుంటే వెళ్తా ఉన్నా. ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది చూడండి. ఏదైనా జరిగితే ఇక్కడే జరిగిద్ది. ఎందుకంటే ఇక్కడ మనం లైఫ్ లాంగ్ ఉంటామా అంటే అది డౌటే. 100 years అయితే ఎవరు ఉండరు, అదైతే కన్ఫామ్. మన లైఫ్ టైం ఎప్పుడు ఎట్లా అయిపోద్దో కూడా మనకే తెలియదు. కాబట్టి ఉన్న నాళ్ళు హ్యాపీగా ఉందాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ప్రపంచాన్ని మొత్తం ఒకసారి చుట్టేసి హ్యాపీగా చనిపోదాం, అంతే, ఇంకేం లేదు. ఇంకా చూద్దాం బా, ఇంకా ఎంత బాగుంటుంది చూడండి. అసలు ఈ చుట్టుపక్కల చూడు, ఒక్కడైనా ఉన్నాడా? నేను తప్ప. ఇంత మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఎట్లా ఉంటుందంటే ప్రశాంతంగా, హ్యాపీగా, ప్రీతి కూడా బాగా తీసుకోగలుగుతాం. ఈ దారి ఎక్కడికి వెళ్తుందా అని అనుకున్నాం కదా, ఈ దారి మళ్ళీ తిరిగి గుడికే తీసుకెళ్తుంది. అసలు నమ్మలేకపోతున్నాను నేను. అంటే మేము ఇప్పుడు కొండ చుట్టూ తిరిగేసి వచ్చి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కే వచ్చాను నేను. మళ్ళీ ఈ రూట్ని అసలు మర్చిపోవద్దు, దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. సూపర్ ఉంది అసలు ప్లేస్, అసలు చాలా బాగుంది అసలు. అది చూడండి, అదే గుడి.
కిందకి మెట్లయితే ఉన్నాయి. ఒక అతను ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. వచ్చి పోయే వాళ్ళందరినీ ఆన్స్ సిగరెట్లు ఆడుతున్నాడు. ఏమో మరి, నా దగ్గర అయితే లేవని చెప్పాను.